వాయిస్ వినపడుతుందమ్మా? హలో హలో, నా వాయిస్ వినపడుతుందా? ఓకే, నిన్న డిస్ప్లే డివైజెస్ కదా, రైట్. పోలరైజర్ లైట్ 27 ఇలా ఎల్సిడిస్ నుంచి చెప్పుకుంటా ఉన్నాం కదా, ఎల్సిడిస్లో సగం ఆగిపోయింది స్లైడ్ షేర్. ఓకే, LCDs are used for small things like calculator, laptop, computers. ఇదంతా నేను చెప్పుకున్నాను అన్న. This is an LCD, so nothing but a liquid crystal display. కమింగ్ టు ద రైట్, ఇక్కడ ఒక పోలరైజర్ ఉంటుంది. పోలరైజర్ దే విల్ బి అటాచ్డ్ 90 degrees తో ఒకదానికొకటి గ్లాస్ ఫ్రేమ్, పోలరైజర్ గ్లాస్ ఫ్రేమ్స్ ఉంటాయి. లైట్ పోలరైజర్స్ ఉంటాయి. మధ్యలో న్యూమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ ఉంటుంది, విచ్ ఇస్ ట్విస్టెడ్. ఆ ట్విస్టెడ్ అయిన తర్వాత ఏంటంటే అది ట్విస్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి లైట్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. బై ద వే న్యూమాటిక్ క్రిస్టల్ ట్విస్ట్ అయిన దాన్ని బట్టి మనకి మాలిక్యూల్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పోలరైజర్ లైట్ అంటే ఏంటో కూడా నేను చెప్పాను. పోలరైజర్ లైట్ పాసింగ్ త్రూ ద మెటీరియల్ ఈస్ ట్విస్టెడ్ so that it will pass to the opposite polarizer. The light is then reflected back to the viewer. So the liquid crystal, these compounds have a crystalline arrangement of molecules and they flow like a liquid. Crystalline arrangement of molecules untai and they flow like a liquid is nothing but a liquid crystal. లిక్విడ్ క్రిస్టల్, ఈ లిక్విడ్ క్రిస్టల్స్ ఆన్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆఫ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ కనుక క్లియర్ గా చూస్తే, ఒక్కసారి నేను చూపిస్తున్న డయాగ్రామ్ చూడండి నాన్న. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు టీవీ ఆన్ అయితే అట్లా ఉంటుంది, ఆఫ్ అయితే అట్లా ఉంటుంది. టీవీ అంటే ఇప్పుడు మనం వాడుతున్న ల్యాప్టాప్ కానీ మానిటర్ కానీ ఆన్ స్టేట్ లో ఉంటే పరిస్థితి ఏంటి, లోపల ఉన్న పరిస్థితి. ఆఫ్ స్టేట్ లో ఉంటే ఆ లిక్విడ్ క్రిస్టల్స్ లోపల ఉన్న పరిస్థితి ఏంటి. ఇక్కడ పైన చూపించాను చూసారా, ఆన్ స్టేట్ లో ఇక్కడ పోలరైజర్ చూపించాను, ఇక్కడ కూడా పోలరైజర్ చూపించాను. ఇక్కడ పోలరైజర్ దగ్గర యారో చూపించాను, విచ్ ఇస్ వర్టికల్లీ ప్లేస్డ్ యారో పోలరైజర్ దగ్గర చూపించాను. ఇన్సిడెంట్ లైట్ అనేది పాస్ అయినప్పుడు పోలరైజర్ దగ్గర వర్టికల్లీ ప్లేస్డ్ యారో ఉంది ఫస్ట్ పోలరైజర్ దగ్గర. నెక్స్ట్ పోలరైజర్ దగ్గర ఏముంది, హారిజాంటల్లీ ప్లేస్డ్ యారో ఉంది. సో ఈ పోలరైజర్ లో మాలిక్యూల్స్ అన్ని ఎలా అరేంజ్ అయి ఉంటాయి, దిస్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఏ హారిజాంటల్ వే. ఇక్కడ దిస్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఏ వర్టికల్ వే. సో మధ్యలో ఏముంటుంది, ట్విస్టెడ్ న్యూమాటిక్ సెల్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో ట్విస్టెడ్ న్యూమాటిక్ సెల్ కనుక దీని అరేంజ్మెంట్ చూడండి. దీని అరేంజ్మెంట్ దేనికి అటాచ్ అయి ఉంది, ఇప్పుడు దీని అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది చూడండి. ఇంకా పై డయాగ్రామ్లో కంటే కింద డయాగ్రామ్లోకి వస్తే నీకు ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కింద డయాగ్రామ్లో ఇది వర్టికల్గా ఉంది, ఇది కూడా వర్టికల్గానే ఉంది. ఇక్కడ పై డయాగ్రామ్లో ఆన్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది వర్టికల్గా ఉంది, ఇదేంటిది హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ న్యూమాటిక్ ట్విస్టెడ్ న్యూమాటిక్ సెల్స్ ఎక్కడ ఉన్నాయి, హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉంది. ట్విస్టెడ్ న్యూమాటిక్ సెల్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉంది. ఎప్పుడైతే పోలరైజర్ అనేది లైన్, ఇదంతా ఫస్ట్ పోలరైజర్ అనేది వర్టికల్ అరేంజ్మెంట్, ఇది హారిజాంటల్ అరేంజ్మెంట్, ఇక్కడ కూడా హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉంటుందో ఆన్ స్టేట్ లో ఉన్నట్టు లెక్క. హారిజాంటల్ అరేంజ్మెంట్ త్రూ హారిజాంటల్ అరేంజ్మెంట్ అంటే ఇక్కడ నీకు ఒక రే కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ కూడా చూపిస్తున్నాను, విచ్ ఇస్ ఆర్క్ డయాగ్రామ్. సైన్ కర్వ్ ఒకటి చూపిస్తున్నాను మీకు. ఈ సైన్ కర్వ్ ఎలా అయితే ఉంటుందో ఈ సైన్ కర్వ్ కూడా అలాగే ఉంది అనుకోండి. లైట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ అంటే ఏంటి, ఆన్ అయి ఉంటుంది సిస్టమ్ అని అర్థం. లైట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్, నథింగ్ బట్ ఏ సిస్టమ్ ఈజ్ ఆన్. ఇక్కడ కనుక వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఇది హారిజాంటల్ వర్టికల్ అరేంజ్మెంట్ ఉంది, ఇది హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉంటుంది. సేమ్
అంటే ఇది ఎక్కడ అరేంజ్ అయి ఉంటుందో ఇది కూడా అలాగే అరేంజ్ అయి ఉంటుంది. సో దీనికి ఏంటిది లైట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, అంటే రివర్స్ అరేంజ్మెంట్ ఉంటుంది. అందుకని ఇది హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉంటే ఇది వర్టికల్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఇది బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయాలంటే ద కర్వ్ ఈ కర్వ్, ఈ సైన్ కర్వ్, దిస్ కర్వ్ అండ్ దిస్ కర్వ్ 3 డిఫరెన్సెస్. అంటే ఈ కర్వ్ లాగా ఈ కర్వ్ ఉండదు కాబట్టి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ కర్వ్ లా అయితే ఉంటుందో ఈ కర్వ్ లాగా ఈ కర్వ్ ఉంటుంది కాబట్టి లైట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇది ఆఫ్ స్టేట్. లైట్ ఈస్ బ్లాక్, సో ఇట్ ఈస్ ఆఫ్ స్టేట్. ఇది లైట్ ఈస్ నాట్ బ్లాక్డ్, సో ఇట్ ఈస్ ఆన్ స్టేట్. సేమ్ ఈ రెండు సేమ్ అరేంజ్మెంట్ లో ఉంటే లైట్ బ్లాక్ అవ్వదు. ఈ రెండు డిఫరెంట్ అరేంజ్మెంట్ లో ఉంటే నీకు లైట్ బ్లాక్ అవుతుంది, సో ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆన్ స్టేట్ అండ్ ఆఫ్ స్టేట్, హౌ దే ఆర్ అరేంజ్డ్. నెక్స్ట్ light emitting diode, LED, last one. In LED, an LED display is a video display which uses light emitted diodes. ఇది ఇక్కడ ఏం వాడతామమ్మా, లైట్ ఎమిటెడ్ డయోడ్స్ వాడతాం కాబట్టి దీన్ని లైట్ ఎమిటింగ్ డయోడ్ అని అంటాం. And light emitted diode panel is a small display or a component of a larger display. ఇది స్మాల్ డిస్ప్లే అన్న అయ్యొచ్చు లేదా లార్జర్ డిస్ప్లే అన్న తీసుకోవచ్చు, రెండింటికి ఉపయోగపడుతుంది. They are typically used outdoors in store signs and billboards. ఎక్కడెక్కడ వాడతాము, స్టోర్ సైన్స్ కానీ బిల్ బోర్డ్స్ దగ్గర కానీ వాడుతూ ఉంటాం యూజువల్గా ఎల్ఈడీస్. LED panels are sometimes used as form of lighting for the purpose of general illumination, task lighting or even stage lighting rather than display. యూజువల్గా మనం స్టేజ్ లైటింగ్స్ కనుక చూస్తూ ఉంటే మధ్యలో లైట్ అనేది వస్తూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ బ్యానర్స్ అనేవి కానీ మనం వీటికి ఎప్పుడైనా ఫంక్షన్స్ అరేంజ్ చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద బ్యానర్స్ వేస్తూ ఉంటాం. అందులో ఉన్న లైట్స్ డిఫరెంట్ కలర్స్తో లైట్ ఎమిట్ అవుతూ ఉంటుంది, ఆగిపోతూ ఉంటుంది. దాన్ని ఎల్ఈడి లైట్స్ అంటారు. ఎప్పుడైనా స్టేజ్ షోస్లో చూసినా సరే ఆ స్టేజ్ షోస్లో చుట్టూ మనం మధ్యలో ర్యాంప్ వాక్స్ దగ్గర చూస్తున్నా సరే మధ్యలో నడుస్తూ ఉన్నా నీకు చుట్టూ లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి, ఆరిపోతూ ఉంటాయి. వాటిని ఎల్ఈడి లైట్స్ అంటారు. దే ఆర్ నథింగ్ బట్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్. మనం ఇప్పుడు వాడుతున్న డయోడ్స్ కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ ఎల్ఈడి లైట్స్. LED. Next, coming to the next slide. All LED devices emitted low intensity red light, but modern LEDs are available across the visible ultraviolet and infrared wavelengths with very high brightness. యూజువల్గా ఏంటంటే అంటే ఫస్ట్ ఎల్ఈడీస్ మనం తయారు చేసినప్పుడు ఏంటంటే వాటిలో లో ఇంటెన్సిటీ తీసుకొని ఓన్లీ రెడ్ లైట్ వరకే ఓన్లీ రెడ్ లైట్ వరకే ఎమిట్ అయ్యేది. అప్పుడు ఏంటంటే రెడ్ లైట్ ఒక్కటే అది యూజ్ అయ్యేది. దానికున్న లైట్ యొక్క ఇంటెన్సిటీని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు సిఆర్టీ మీద ప్రొడ్యూస్ చేసినప్పుడు రెడ్ని ఒక్కటే తీసుకొని అది ఆ ఇంటెన్సిటీని మనకి ఇవ్వగలిగేది. కానీ తర్వాత ఏంటంటే అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ వేవ్లెన్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టేశారు. పోను ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ అది విజిబుల్ చేసే పరిస్థితుల్లో ఉంది. సో ఎల్ఈడి బేస్డ్ ఆన్ సెమీ కండక్టర్ డయోడ్స్. When a diode is forward biased, switched on, electrons are able to recombine with the holes and energy is released in the form of a light. ఇప్పుడు ఇందులో డయోడ్స్ తీసుకుంటాం. ఈ డయోడ్స్ ఏంటి, సెమీ కండక్టర్ డయోడ్స్. అంటే ఏంటి, కొంచెం లైట్గా, అంటే కండక్టర్ అంటే ఏంటి నీకు కనుక ఇప్పుడు కండక్టర్ అంటే అర్థం ఏంటి, వాట్ ఇస్ మెన్ బై కండక్టర్ అంటే అర్థం ఏంటి అంటే కండక్ట్ చేసేది. అంటే నువ్వు కనుక దాని నుంచి లైట్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే, అంటే ఇఫ్ యూ కెన్ ప్రొడ్యూస్ లైట్ త్రూ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కండక్టర్. ఇట్ కెన్ కండక్ట్ లైట్, ప్రొడ్యూస్ లైట్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే ఏంటి, ప్రతి ఇంటెన్సిటీని తీసుకోవద్దు. అంటే హెవీగా నువ్వు వాటర్ ద్వారా జనరేట్ అయ్యింది హెవీగా నీకు లైట్ ప్రొడ్యూస్ చేయదు, తక్కువగా నువ్వు లైట్ సెమీగా అంటే ఏంటి మధ్య రకంగా వాడేదాన్ని సెమీ కండక్టర్ డయోడ్ అని అంటాం. ద డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. అంటే ఫార్వర్డ్ బయాస్డ్ అంటే ఇవన్నీ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే అర్థం అవుతుందన్న. ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ రివర్స్ బయాస్డ్ అని రెండు ఉంటాయి. అంటే ఏంటంటే మనం ఎర్త్ వైరు, రెడ్ వైరు, బ్లూ వైరు రెండు కలిసి కనెక్ట్ చేయటం ఒక రకం, మళ్ళీ అవి రివర్స్లో కనెక్ట్ చేయడం ఒక రకం. ఫార్వర్డ్ బయాస్డ్ అంటే డైరెక్ట్గా కనెక్షన్ ఇవ్వగానేమో నీకు కరెంట్ పాస్ అవుతుంది. రివర్స్ బయాస్డ్ అంటే ఏంటంటే కనెక్షన్ అనేది మార్చంగానే నీకు కనెక్షన్ పోతుంది. దాన్ని ఫార్వర్డ్, రివర్స్డ్ అని అంటారు. సో అదేంటంటే ఎల్ఈడి ఆర్ బేస్డ్ ఆన్ సెమీ కండక్టర్ డయోడ్స్. When a diode is forward biased and switched on, electrons are able to recombine with the holes and energy is released in the form of a light. Electrons same hote recombine with the holes and energy is released in the form of a light.
ఎప్పుడైతే నీకు ఎల్ఈడి లైట్ సిస్టమ్ అనేది చాలా పెద్దదని చూపించాను కదా, ఈ పెద్దదని చూపించడానికి నేను మీకు ఇక్కడ ఇంకొకటి స్లైడ్ షేర్ ఇంకోటి చూపిస్తాను ఎల్ఈడి లైట్స్ గురించి. ఇది ఎల్ఈడి లైట్స్. ఇక్కడ ఏంటంటే యూ కెన్ సీ ద డిస్ప్లే హియర్. ఇక్కడ నువ్వు డిస్ప్లే చూస్తూ ఉంటావు. ఈ డిస్ప్లే చూసేటప్పుడు ఏంటంటే దీస్ ఆర్ నథింగ్ బట్ హోల్స్. ఇవన్నీ హోల్సే. నీకు ఈ డిస్ప్లే మీద నీకు కనిపించేవన్నీ హోల్స్. ఏంటవి? ఎలా హోల్స్? దే ఆర్ ఇన్ గ్రిడ్ ఫామ్. గ్రిడ్ ఫామ్ అంటే ఏంటి? స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఫామ్లో ఉన్న హోల్స్. ఈ హోల్స్లో కూడా నీకేంటంటే లైట్ ట్రాన్స్మిట్ అయ్యి నీకు ఇట్లా బయట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంటెన్సిటీ వైజ్ నీకు పొట్రే అవుతూ ఉంటుంది, ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది ఇంటెన్సిటీ వైజ్. That was nothing but a meaning. Electrons are able to recombine with the holes and energy is released in the form of a light. Electrons will recombine with the holes. ఏ హోల్స్ అయితే రీకంబైన్ అవుతుంది ఎలక్ట్రాన్, అక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి నీకేంటది? ఫార్మ్ ఆఫ్ లైట్. లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఎల్ఈడి లైట్ అంటాం. దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోల్యూమినెన్స్ అండ్ ద కలర్ ఆఫ్ దిస్ లైట్ ఈస్ టెర్మినేటెడ్ బై ద ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ది సెమీ కండక్టర్. అక్కడ సెమీ కండక్టర్ యొక్క ఎనర్జీ లెవెల్స్ని బట్టి నీకు కలర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కలర్ అనేది నీకు బయటికి కనిపిస్తూ ఉంటుంది అని అర్థం. తర్వాత ఎల్ఈడి ప్రెజెంట్ మెనీ అడ్వాంటేజ్ ఓవర్ ట్రెడిషనల్ లైట్ సోర్సెస్ ఇంక్లూడింగ్ లోవర్ ఎనర్జీ కన్జంప్షన్, లాంగ్ లైఫ్ టైమ్, ఇంప్రూవ్డ్ రోబస్ట్నెస్, స్మాలర్ సైజ్ అండ్ ఫాస్టర్ స్విచ్చింగ్. ఇందులో మీకు అర్థమయ్యేది ఏంటి అంటే లో ఎనర్జీ కన్జంప్షన్ అంటే తక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. అంటే నీకు స్క్రీన్ అనేది చాలా పెద్దగా కనపడతా ఉంటుంది, ఎక్కువసేపు అది వెలుగుతూనే ఉంటుంది. ఎనర్జీ అనేది తక్కువ తీసుకుంటుంది. అంటే ఏంటి? పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత లాంగర్ లైఫ్ టైం అంటే నువ్వు వన్స్ ఆన్ చేసిన తర్వాత చాలాసేపు అవి అలాగే వెలుగుతూ ఉంటాయి. తర్వాత ఇంప్రూవ్డ్ రోబస్ట్నెస్ అంటే ఏంటి? రోబస్ట్నెస్ అనగానే ఏంటంటే పెద్దది అని అర్థం. రోబస్ట్ అనగానే సో ఇంప్రూవ్డ్ రోబస్ట్నెస్ అంటే ఎంత పెద్దదాన్నైనా మనం వాడగలుగుతాం అనేది అర్థం. నెక్స్ట్ స్మాలర్ సైజ్ అండ్ ఫాస్టర్ స్విచ్చింగ్ అంటే ఏంటి? స్మాల్ సైజు తీసుకోవచ్చు, స్విచ్చింగ్ కూడా తొందరగా మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వైర్స్ మనం చేంజ్ చేయగానే ఫార్వర్డ్ బయాస్లో పెడితేనే అది ఆన్ అవుతుంది, రివర్స్ బయాస్లో పెడితేనే అది ఆఫ్ అయిపోతుంది. సో స్విచ్చింగ్ కూడా చాలా ఈజీ. హౌఎవర్ దే ఆర్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ రిక్వైర్ మోర్ ప్రిసైజ్ కరెంట్ అండ్ హీట్ మేనేజ్మెంట్ దాన్ ట్రెడిషనల్ లైట్ సోర్సెస్. రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ అంటే యూజువల్గా ఇదేంటిది? కాస్త కాస్ట్లీగానే ఉంటాయి అండ్ రిక్వైర్ మోర్ ప్రిసైజ్ కరెంట్ ఎక్కువగా వాడతారు. ఇక్కడ ఎనర్జీ తక్కువ వాడతారు అన్నారుగా మేడం, కరెంట్ ఎక్కువ వాడతారు అన్నారు కదా. ఎనర్జీకి కరెంట్కి ఏంటి డిఫరెన్స్? లోవర్ ఎనర్జీ కన్జంప్షన్ అని అంటే ఏంటంటేనా, ఎనర్జీకి ఈక్వేషన్ ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు ½ mv². కరెంట్కి ఈక్వేషన్ ఏంటి? ఒమేగా ఏమో ఉంది కరెంట్కి ఈక్వేషన్, నాకు తెలియదు, అది ఎలక్ట్రికల్ వాళ్ళది కాబట్టి. ఎనర్జీకి ఈక్వేషన్ అయితే నాకు ఐడియా ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ½ mv². ½ mv²లో m అంటే ఏంటి? మాస్. v అంటే ఏంటి? వెలాసిటీ. సో లోవర్ ఎనర్జీ అంటే ఏంటి? దాని యొక్క మాస్, వెలాసిటీ లోవర్గా ఉంటుంది అని అర్థం. ½ mv² అంటే మాస్, ఎనర్జీ లోవర్గా ఉంటుంది అంటే ఎనర్జీ అని అర్థం. నెక్స్ట్ కరెంట్ అంటే ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ కరెంట్. యూజువల్గా కరెంట్ అనేది వాడతాం కాబట్టి మోర్ ప్రిసైజ్ కరెంట్ అంటే ఏంటి? చాలా చాలా అవసరమైనంత వరకే వాడుతూ ఉంటుంది. ప్రిసైజ్ అంటే ఏంటి? కావాల్సినంత వరకు వాడేది కరెంటు, దాన్ని మోర్ ప్రిసైజ్ కరెంట్ అని అంటాం. రిక్వైర్ మోర్ ప్రిసైజ్ కరెంట్, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు వాడటాన్ని ప్రిసైజ్ అని అంటాం. నెక్స్ట్ అండ్ హీట్ మేనేజ్మెంట్ దాన్ ట్రెడిషనల్ లైట్ సోర్సెస్. సో హీట్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ వాడుతూ ఉంటాం. ఎందుకు? ఇక్కడ ఇంక్లూడింగ్ లోవర్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం హీట్ మేనేజ్మెంట్ కూడా యూజువల్గా దీన్ని వాడగలుగుతాం. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడి డివైజెస్ ఆర్ దే ఆర్ యూజ్డ్ ఇన్ లో ఎనర్జీ ఇండికేటర్స్ బట్ ఆల్సో ఫర్ రిప్లేస్మెంట్ ఫర్ ట్రెడిషనల్ లైట్ సోర్సెస్ ఇన్ జనరల్ లైటింగ్ అండ్ ఆటోమేటిక్ లైటింగ్. అంటే మేడం మన ఆటోమొబైల్లో ఎక్కడుంది ఎల్ఈడి లైట్? ఆటోమొబైల్లో నీకు బండి కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే నీకు బండి వెనక ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది, రెడ్ కలర్లో లైట్ ఉంటా ఉంటుంది బండి వెనక, దాన్ని ఎల్ఈడి లైట్ అంటారు. అది కూడా ఎల్ఈడి కిందే వస్తుంది. విచ్ ఈస్ ఆఫ్ మోర్ ఎనర్జీ అంటే దానికి ఏంటి? ఎనర్జీ ఎక్కువ, ఎనర్జీ తక్కువ ఉంటుంది. పవర్ కరెంట్ కూడా అవసరమైనంత వరకే వాడుతుంది, అవసరమైనప్పుడే వెలుగుతుంది, అనవసరమైనప్పుడు ఆగిపోద్ది. దాన్ని కూడా ఎల్ఈడి అని అంటారు. బండి వెనక ఉండే దాన్ని కూడా ఎల్ఈడి అంటారు. అదే ఇక్కడ మీకు చెప్పింది. లైక్ జనరల్ లైటింగ్ అండ్ ఆటోమేటివ్ లైటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆటోమేటివ్ అంటే ఓన్లీ మీకు బండే కాదు, ఇంకా చాలా వాటిలో ఆటోమొబైల్స్ ఏది చూసుకున్నా సరే వాటిలో కూడా ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ద కాంపాక్ట్ సైజ్ ఆఫ్ ఎల్ఈడి
has allowed next text and video displays and sensors to be developed. ఈ కాంపాక్ట్ సైజ్, ఈ ఎల్ఈడి యొక్క సైజు వల్ల న్యూ టెక్స్ట్ వాడుకోవడానికి, వీడియో డిస్ప్లేస్ వాడుకోవడానికి, సెన్సర్స్ వాడటానికి అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎల్ఈడి లైట్స్ని ఈ మధ్య రోడ్ల మీద కూడా ప్లేస్ చేశారు. రోడ్ల మీద కూడా చిన్న చిన్న లైట్లు దారి చూపించడానికి ప్లేస్ చేసింది కూడా అందుకే. ఎందుకంటే ఇట్లా ఒక సెన్సార్ పెట్టి ఆ లైట్ని అక్కడ ప్లేస్ చేశారు. అదేంటి, ఒక మీ కార్ కనుక మూవ్ అవుతా ఉంటే ఆ సెన్సార్ సెలెక్ట్ చేసుకొని అది వెలుగుతూ ఉంటుంది రోడ్డు మీద. అది మనకి దారి చూపిస్తూ ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు. టు బీ డెవలప్డ్ వెన్ దెర్ ఈస్ హై స్విచ్చింగ్ రేట్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. వెన్ దెర్ ఈస్ హై స్విచ్చింగ్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, కరెంట్ ఫెసిలిటీ లేనప్పుడు, లేకపోతే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మనకి అవైలబుల్గా లేనప్పుడు ఈ ఎల్ఈడి లైట్స్ వాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించుకోవడానికి ఎల్ఈడి లైట్, ఇది నథింగ్ బట్ ఎన్ ఎల్ఈడి డిస్ప్లే ఎగ్జాంపుల్. ఇది దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్ఈడి లైట్. ఇదేంటిది, రోబోస్ట్ అంటే పెద్దది. అలా కాకుండా చిన్నవి వాడుకుంటూ ఉంటాం, పెద్దవి వాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్ నాన్న, టుడే ఈ అదేంటి డిస్ప్లే డివైజెస్ వరకు చెప్పాను. డిస్ప్లే డివైజెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్టోరేజ్ డివైజెస్. లెట్ మీ షేర్ ద అందర్ స్క్రీన్ ఫర్ యూ. సో దిస్ ఇస్ అనదర్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ డిస్ప్లే డివైజెస్ అంటే ఇన్పుట్ అయిపోయింది, అవుట్పుట్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది. నౌ వి కమ్ టు స్టోరేజ్ డివైజెస్. వాట్ ఆర్ స్టోరేజ్ డివైజెస్? సో ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ వచ్చేసరికి స్టోరేజ్కి వాడే డివైజెస్ అన్నిటినీ స్టోరేజ్ డివైజెస్ అంటామమ్మా. ఏమేంటి స్టోరేజ్ డివైజెస్, మనం వాడే స్టోరేజ్ డివైజెస్ ఏంటేంటి? ఇక్కడ చూస్తే స్టోరేజ్ డివైజెస్ బేసిక్ యూనిట్స్ ఆర్ ప్రెజెంటేషన్ ఓవర్వ్యూలో నేను చూపిస్తుంది ఏంటి. బేసిక్ యూనిట్స్ ఆర్ డేటా స్టోరేజ్, డేటా యాక్సెస్ మెథడ్స్, మ్యాగ్నెటిక్ డిస్క్స్, హార్డ్ డిస్క్స్, ఫ్లాపీ డిస్క్స్, జిప్ డిస్క్, సూపర్ డిస్క్, ఆప్టిక్ డిస్క్, సివి, డివిడి, బ్లూరే డిస్క్, ఫ్లాష్ మెమరీ, తర్వాత సాలిడ్ స్టేట్ డివైజెస్, డ్రైవ్స్, యూఎస్పి ఫ్లాష్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్. సో వాట్ ఈస్ మెన్ బై స్టోరేజ్? స్టోరేజ్ ఏంటంటే కంప్యూటర్ డేటా స్టోరేజ్, ఆఫెన్ కాల్డ్ యాజ్ స్టోరేజ్ ఆర్ మెమరీ. మెమరీని ఏమంటాం? మెమరీలో చేసే పని ఏంటి? వి స్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ మెమరీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ డివైస్. Is a technology consists of computer components and recording media used to retain digital data. Recording media used to retain ఏ డేటాని, డిజిటల్ డేటాని మనం స్టోర్ చేసుకుంటా ఉంటే దాన్ని స్టోరేజ్ డివైస్ అని అంటాం. ఇట్స్ ద కోర్ ఫంక్షన్ అండ్ ఫండమెంటల్ కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ స్టోర్ చేసుకోవడం. స్టోరేజ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫాలోయింగ్ రీజన్స్. స్టోరేజ్ ఎందుకు వాడతాం అనే రీజన్స్ ఏంటి అంటే, the main memory is a temporary memory. The storage is required to store data and programs permanently. Main memory ఏంటి? టెంపరీ మెమరీ. యూజువల్గా ఎప్పుడు మెయిన్ మెమరీ టెంపరీ మెమరీ నాన్న. సెకండరీ మెమరీ ఎప్పుడు పర్మనెంట్ మెమరీ. బ్యాకప్స్ ఎప్పుడు మనం సెకండరీ మెమరీ నుంచి తీసుకుంటాం, మెయిన్ మెమరీ నుంచి నీ బ్యాకప్ కనపడదు, బ్యాకప్ రాదు. సో ద కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. ద స్టోరేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు స్టోర్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ఎండ్ ప్రోగ్రామ్. కెపాసిటీ అనేది లిమిటెడ్గా ఉంది, నీకు మొత్తం అన్నీ బయటకు కనిపించినప్పుడు నువ్వు మెమరీ యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి కాబట్టి నువ్వు స్టోరేజ్ అనేది వాడుతూ ఉంటావు. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్ వై వీ యూజ్ ఎ స్టోరేజ్ డివైస్. బేసిక్ యూనిట్ ఆఫ్ డేటా స్టోరేజ్. డేటా స్టోరేజ్కి బేసిక్ యూనిట్స్ ఏంటి, ఇవన్నీ మెమరీ చెప్పేటప్పుడు చెప్పాలి. నేను మెమరీ చెప్పేటప్పుడు ఏంటంటే, మీరు అవుట్పుట్ డివైజెస్ రాసేటప్పుడు మెమరీని రాస్తాను, అవుట్పుట్ డివైజెస్ కాదు. నేను మెమరీ ఎప్పుడు చెప్పాను, సిపియు చెప్తున్నప్పుడు మెమరీ చెప్పాను. అప్పుడే అప్పుడు ఇవన్నీ కూడా వాడచ్చు. కానీ ఏంటంటే అప్పుడు చెప్తే మీకు అంత క్లారిటీ రాదు కాబట్టి సపరేట్గా స్టోరేజ్ డివైసెస్లో మెమరీ గురించి, వాటి యొక్క యూనిట్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ యూనిట్స్ చూడండి నాన్న. మనం డేటా స్టోరేజ్ చేసేటప్పుడు యూజ్ బిట్ అనేది యూనిట్. ఈ బిట్ని డిఫరెంట్ వస్తే బైట్. ఈ బైట్ని మళ్ళీ కిలోబైట్గా కూడా వాడచ్చు. ఈ కిలోబైట్ని మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, ఇవన్నీ ఏంటంటే యూనిట్స్ ఆఫ్ స్టోరేజ్ డివైస్.
A bit. Computer works with a binary digits. These digits are in the form of zeros and ones. యూజువల్గా కంప్యూటర్ దేంతో వర్క్ చేస్తుంది, బైనరీ డిజిట్స్తో వర్క్ చేస్తుంది. అవేంటి, జీరోస్ వన్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. ఏ బైనరీ డిజిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిట్. బిట్ అనేది దేన్ని అంటాం, ఈ బైనరీ డిజిట్ని మనం బిట్ అని అంటాం. వన్ బిట్ టేక్స్ వన్ స్టోరేజ్ లొకేషన్ ఇన్ మెమరీ. ఒక్క బిట్ ఒక స్టోరేజ్ లొకేషన్ తీసుకుంటుంది మెమరీ. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఫర్ డేటా స్టోరేజ్. డేటా స్టోరేజ్ అనేది మనం దేంతో చెప్తాం, ఇన్ని బిట్స్ అని చెప్తాం. ఇన్ని బిట్ అంటే ఏంటి, బైనరీ డిజిట్స్లో కనిపించే వాటిని బిట్ అంటాం. అది ఏం చేస్తుంది, మెమరీలో ఒక లొకేషన్ని తీసుకుంటుంది. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఫర్ డేటా స్టోరేజ్. నెక్స్ట్ ఈ బిట్ తర్వాత వచ్చే ఈ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఎ బిట్ ఈస్ కాల్డ్ బైట్. సో ఎన్ని బిట్స్ బైట్ అంటాము, ఏ కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బైట్. ఎన్ని బిట్స్, ఒక 8 బిట్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని బైట్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ సింగిల్ క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, అది వర్డ్. వర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు నా పేరుంది భాను అనేది క్యారెక్టర్, దట్ ఈస్ అ వర్డ్. సో 8 బిట్స్ ఈస్ కాల్డ్ 1 బైట్. ఆ సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి మనం 1 బైట్ వాడతాం. ద కెపాసిటీ ఆఫ్ మెమరీ ఆర్ స్టోరేజ్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బైట్. కెపాసిటీ మెమరీ యొక్క కెపాసిటీ కానీ స్టోరేజ్ని కానీ మనం దేంతో ఎక్స్ప్రెస్ చేస్తాం, బైట్స్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. కిలోబైట్. నెక్స్ట్ ఏంటి, కిలోబైట్. ఏ కిలోబైట్ కన్సిస్ట్ ఆఫ్ 1024 బైట్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై కేబీ. కిలోబైట్ అంటే ఎన్ని బైట్స్ ఉంటాయి, 1024 బైట్స్ ఉంటాయి. యూజువల్గా ఒక సిస్టమ్ మీద, మన సిస్టమ్ యొక్క మానిటర్ మీద 1024 బైట్స్ గ్రిడ్ ఫార్మేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మెగాబైట్స్. మెగాబైట్స్ అంటే ఏంటి, మెగాబైట్ కన్సిస్ట్ ఆఫ్ 1024 కిలోబైట్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై 1024 కిలోబైట్స్ని మెగాబైట్ అని అంటాం. ఒక కిలోబైట్నేమో 1024 బైట్స్ని కిలోబైట్ అంటాం, 1024 కిలోబైట్స్ని మెగాబైట్ అంటాం. గిగాబైట్ అంటే 1024 మెగాబైట్స్ని గిగాబైట్ అంటాం, 1024 గిగాబైట్స్ని టెరాబైట్ అంటాం. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. బిట్ అనేది ఏంటి, మనం దాని మెజరింగ్ యూనిట్ని బిట్ అంటాం. 0ను 1లో మెజర్ అవుతుంది కాబట్టి దాని మెజరింగ్ యూనిట్ని మనం బిట్స్తో చెబుతాం, రైట్. ఏ కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బైట్. 1024 bytes is called as a kilobyte. 1024 kilobytes is called megabyte. 1024 megabytes is called gigabyte. 1024 gigabytes is called as a terabyte. ఇది స్టోరేజ్ యొక్క కెపాసిటీని అలా మనం చెప్పగలుగుతాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టోరేజ్ కెపాసిటీ. తర్వాత డేటా యాక్సెసింగ్ మెథడ్స్. ఎలా డేటాని మనం యాక్సెస్ చేస్తాం, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ యాక్సెసింగ్ డేటా ఏంటవి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, సీక్వెన్షియల్ యాక్సెస్ మెమరీ. యాక్చువల్గా ఇది నేను సిపియు హార్డ్వేర్ చెప్పేటప్పుడు చెప్పాను, బట్ ఇక్కడ మోర్ ప్రిసైజ్గా చెప్దాం అని చెప్పని ఇక్కడ ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే డైరెక్ట్ ఆర్ అవుట్ ఆఫ్ సీక్వెన్స్ ఆర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఆఫ్ ఎ కంప్యూటర్ means the data can be retrieved directly from any location of the storage medium in any order. More precisely called direct access. Random access అంటే ఏంటి, డైరెక్ట్ యాక్సెస్. ఎక్కడి నుంచైనా డేటాని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం లోపల స్టోర్ చేసిన డేటాని ఎక్కడి నుంచైనా రిట్రీవ్ చేసుకోగలుగుతుంది, దాన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అంటాం. ర్యాండమ్ యాక్సెస్ డేటా enables you to read or write information anywhere in the file. అది రైట్ ఇన్ఫర్మేషన్ కానీ రీడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడి నుంచైనా మనం తీసుకోగలుగుతుంది, దాన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అంటాం. ఆల్ స్టోరేజ్ డివైజెస్ యూజ్డ్ టుడే ఆర్ ర్యాండమ్ యాక్సెస్ డివైజెస్. ర్యాండమ్ యాక్సెస్ డివైజెస్ అంటే ఏంటవి, సిడీస్, డివిడీస్, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్స్, ఇవన్నీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటి, మీకు ఎగ్జాంపుల్స్ సిడీస్, డివిడీస్, యూఎస్బి డివైజెస్, ఇవన్నీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీస్. తర్వాత నెక్స్ట్ స్టోరేజ్ ఏంటి, సీక్వెన్షియల్ యాక్సెస్ మెమరీస్. ఇక డయాగ్రామ్ కూడా చూపిస్తున్నాను నాన్న, ర్యాండమ్ యాక్సెస్ ఎట్లా ఉంటుంది, సీక్వెన్షియల్ యాక్సెస్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తాను నేను క్లియర్గా డయాగ్రామ్ కూడా. సీక్వెన్షియల్ యాక్సెస్ మెమరీ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ డేటా స్టోరేజ్ డివైస్ దట్ రీడ్ స్టోర్డ్ డేటా ఇన్ సీక్వెన్స్ ప్రకారం స్టోర్డ్ డేటాని చూసేది సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ. అంటే సీక్వెన్స్ అంటే ఏంటి మేడం, మీరు ఇందాక నుంచి ర్యామ్ అంటున్నారు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటున్నారు, సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ అంటున్నారు. సీక్వెన్స్ అంటే ఏంటి, దీనికి మరి హార్డ్ డిస్క్లు, సిడి రామ్స్, మ్యాగ్నెటిక్ టేప్స్ ఇచ్చారు, ఇవన్నీ ఏంటి అంటే ఏంటంటే సీక్వెన్స్గా ఉండే వాటిని అంటే ఏంటి, లైన్ బై లైన్ స్టోర్ చేసుకునే వాటిని సీక్వెన్స్ యాక్సెస్ మెమరీస్ అని అంటాం.
లైన్ బై లైన్ స్టోర్ చేసుకున్న వాటికి మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, నేను ఒకప్పుడు మనం క్యాసెట్స్ వాడేవాళ్ళం చూసారా, క్యాసెట్స్ వాడేవాళ్ళం. ఆ క్యాసెట్స్లో పాటలు ఎలా స్టోర్ చేసుకునేవాళ్ళం, లైన్ బై లైన్ స్టోర్ అయ్యి ఉండేవి. మీకు మధ్యలో ఏ పాట కావాలంటే ఆ పాట రాదుగా, దాన్ని ఏమంటాం, సీక్వెన్స్ పరంగా మనం స్టోర్ చేసుకున్న దాన్ని అని అంటాం. ఏ పాట కావాలంటే ఆ పాట రాదు, నువ్వు ఆ క్యాసెట్ తీసుకెళ్ళి టేప్ రికార్డ్లో పెట్టి ఆన్ చేస్తే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా అన్ని పాటలు వస్తూ ఉంటాయి. ఎందుకు అన్ని పాటలు వస్తాయి, అది సీక్వెన్స్గా స్టోర్ అయ్యింది కాబట్టి అన్ని పాటలు వస్తాయి. దాన్ని సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ అని అంటాం. అర్థమైందా? అలా కాకుండా ఇప్పుడు డివిడి కానీ సీడీ కానీ తీసుకోండి, దాని సిస్టంలో పెట్టండి, మీకు ఏ పాట కావాలంటే ఆ పాట, దాన్ని కనుక ఓపెన్ చేసి ఏ పాట కావాలంటే ఆ పాట నొక్కగానే ఆ పాట వచ్చేస్తుంది. దాన్ని ఏమంటాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. నౌ ఐ థింక్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ సీక్వెన్షియల్ యాక్సెస్ మెమరీ అండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ మెమరీ చూడండి, ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ డయాగ్రామ్లో చూపిస్తే ఇలాగే ఉంది, సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ ఇలాగే ఉంది. కానీ సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ ఏంటి, స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతా ఉంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇక్కడ నుంచి ఒకసారి డైరెక్ట్గా జంప్ అవుతుంది. కాబట్టి ఏంటి, దాట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ. సీక్వెన్స్ యాక్సెస్ ఇస్ ఏ, సో ఇక్కడ ఉన్నది చదువుదా ఉన్నానా. Sequence access memory is a class of data storage devices that read stored data in a sequence. Magnetic sequence access memory is typically used for secondary storage in general purpose computers due to high density and low cost compared to RAM. యూజువల్గా సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ ఎక్కడ ఉంటుంది, సెకండరీ స్టోరేజ్ మెమరీలో ఉంటుంది. ఫస్ట్ ప్రైమరీ స్టోరేజ్ మెమరీలో కాదు. దీన్ని ఎప్పుడు స్టోర్ చేసేది మనం సెకండరీ స్టోరేజ్ మెమరీలో స్టోర్ చేస్తూ ఉంటాం. లోవర్ కాస్ట్ అంటే ఎందుకు, మరి ఇది ర్యామ్తో కంపేర్ చేస్తే కాస్ట్ తక్కువ, యాజ్ వెల్ యాజ్ రెసిస్టెన్స్ టు వేర్ అండ్ నాన్ వోలటైల్ నేచర్ ఉంటుంది. వేర్ రెసిస్టెన్స్, నాన్ వోలటైల్ నేచర్ అంటే ఏంటి, ఈజీగా డిస్ట్రాయ్ అవ్వదు. నాన్ వోలటిలిటీ అంటే ఈజీగా డిస్ట్రాయ్ కాకపోవటాన్ని నాన్ వోలటిలిటీ అని అంటాం. సో వేర్ రెసిస్టెన్స్ ఉంటుంది, నాన్ వోలటిలిటీ ఉంటుంది. కాబట్టి సీక్వెన్స్ యాక్సెస్ మెమరీ అనేది సెకండరీ మెమరీలో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటివి నాన్న, హార్డ్ డిస్క్స్, సిడి రామ్స్, మ్యాగ్నెటిక్ టేప్స్. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ డివైస్ ఏంటి, మ్యాగ్నెటిక్ డిస్క్. మ్యాగ్నెటిక్ డిస్క్ వల్ల యూజ్ ఏంటి, ఇది చూసారా మీరు ఇక్కడ, నేను చక్కగా క్లియర్గా ఓ డయాగ్రామ్ అనేది ప్లేస్ చేశాను. విత్ ఇన్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ డిస్క్. అది ఎలా ఉంది, 360 degreesలో ఉంది మొత్తం. ఇది 360 degrees, మధ్యలో సర్క్యులర్ లైన్స్ ఉన్నాయి, మధ్యలో వర్టికల్ లైన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లేస్. అంటే ఏంటి, ఒక సర్క్యులర్ లైన్స్ వర్టికల్ లైన్స్ మధ్యలో ఒకటి అంటే ఏంటి, హెమిస్పెరికల్ అంటే హాఫ్ 1/4 సెమిస్పియర్ లాగా ఒక్కొక్కటి సపరేట్గా కనపడతా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, ట్రాక్ అని అంటాం. ఒక్కొక్కటి సపరేట్గా కనపడేదాన్ని ట్రాక్ అని అంటాం. ఏ మ్యాగ్నెటిక్ డిస్క్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్ దట్ యూజెస్ ఏ మ్యాగ్నెటైజేషన్ ప్రాసెస్ టు రీరైట్ అండ్ యాక్సెస్ డేటా. ఒకసారి రాసిన దాన్ని మళ్ళీ రీరైట్ అంటే ఏంటి, మళ్ళీ దాని మీద ఇంకోటి రాసుకోవచ్చు. అంటే ఏంటి, ఒకసారి రాసిన దాన్ని చెరిపేసి మళ్ళీ నువ్వు ఇంకొకటి రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని రీరైట్ అండ్ యాక్సెస్ డేటా. ఇట్ ఈస్ కన్వర్టెడ్ విత్ మ్యాగ్నెటిక్ కోటింగ్ అండ్ స్టోర్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ట్రాక్స్, స్పాట్స్ అండ్ సెక్టర్స్. ఇక్కడ డేటా ఎలా స్టోర్ చేసుకుంటుంది, ట్రాక్స్లో కానీ, స్పాట్స్లో కానీ, సెక్టర్స్ ఆకారంలో కానీ డేటాను స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అసలు ఏంటి మేడం ట్రాక్ అంటే ఏంటి, ఈ రౌండ్ సర్కిల్ ఉంది చూసారా, ఆ ఒక్కదాన్ని ట్రాక్ అని అంటాం. స్పాట్ అంటే ఏంటి, అది ఆ ఒక్కొక్క దానికి స్పాట్స్, మన పైకి లైన్స్ వెళ్తా ఉన్నాయి చూసారా, వాటిని స్పాట్స్ అంటాం. ఇంకోటి సెక్టర్స్ అంటే ఏంటి, అవి డివైడ్ అవుతూ ఉంటున్నాయి, ట్రాక్ను స్పాట్ రెండు డివైడ్ అవుతూ ఉంటున్నాయి చూసారా, వాటిని సెక్టర్స్ అని అంటాం. ట్రాక్స్ ఫార్మ్ సర్కిల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ డిస్క్. ఈచ్ ట్రాక్ ఆన్ ది డిస్క్ is divided into 2 sectors. Each sector typically stores 512 bytes of data. సో దీన్ని బట్టి ఇక్కడ మీకు నేను డయాగ్రామ్లో క్లియర్గా చూపిస్తున్నాను. ట్రాక్స్ ఫార్మ్ సర్కిల్స్, ఇవి ట్రాక్స్ అనే సర్కిల్స్గా ఫామ్ అవుతాయి. ఈచ్ ట్రాక్ ఈజ్ ఫార్మ్డ్ ఇంటూ 2 sectors. అంటే ఒక సెక్టర్ ఇది ఒక సెక్టర్గా ఉంటుంది. ఈ సెక్టర్ మొత్తం ఇది ఇందులో ఎంత డేటాను స్టోర్ చేసుకోగలుగుతుంది, 512 bytes ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు బైట్స్ అంటే ఏంటి, 8 bits ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బైట్స్. 8 bit ఈజ్ కాల్డ్ 1 byte. హార్డ్ డిస్క్, జిప్ డిస్క్ అండ్ ఫ్లాపీ డిస్క్ ఆర్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిస్క్. హార్డ్ డిస్క్స్, జిప్ డిస్క్స్ ఇవన్నీ మ్యాగ్నెటిక్ డిస్క్స్, ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్. తర్వాత జిప్ డిస్క్ అంటే ఏంటి, జిప్ డిస్క్ ఈజ్ ఏ మీడియం టు హై కెపాసిటీ రిమూవబుల్ ఫ్లాపీ డిస్క్ స్టోరేజ్ సిస్టమ్ ఫర్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ కాంటెంపరీ యూస్. ఇదేంటిది, మీడియం టు హై కెపాసిటీ రిమూవబుల్ ఫ్లాపీ డిస్క్, మీడియం టు హై కెపాసిటీ రిమూవబుల్ ఫ్లాపీ డిస్క్ storage system that was introduced by
Lomega in late 1994. Originally, zip disk launched with a capacity of 100 MB, but later version is increased to the first 250 MB and then 750 MB. ఇదేంటిది కెపాసిటీని పెంచుకుంటా పోతా ఉంటుంది కాబట్టి దీన్ని జిప్ డిస్క్ అంటాం. దీన్ని 100 MB వాడుకోవచ్చు, 250 MB వాడుకోవచ్చు, 750 MB కూడా వాడుకోవచ్చు. సూపర్ డిస్క్ కింద కనిపిస్తుంది నాన్న డయాగ్రామ్లో మీకు జిప్ డిస్క్ అనేది ఎలా ఉంటుంది అనేది కింద కనిపిస్తుంది. ఇట్ నథింగ్ లైక్ బట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఏ ఫ్లాపీ డిస్క్ లాగానే ఉంటుంది జిప్ డిస్క్ కూడా. ఏ డిస్క్ స్టోరేజ్ టెక్నాలజీ డెవలప్డ్ బై Imitation Corporation that supports very high density diskettes. Its capacity is 120 to 250 MB. It can also read the standard 1.4 MB ఫ్లాపీ డిస్క్. ఇది కూడా సూపర్ డిస్క్ అన్నా కూడా జిప్ డిస్క్ అన్నా కూడా ఒకటే, అన్నీ అలాగే డిస్క్ లాగానే ఫ్లాపీ డిస్క్ లాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకదానికి జిప్ డిస్క్లోనేమో 750 MB దాకా నువ్వు కెపాసిటీ వాడుకోవచ్చు, సూపర్ డిస్క్లోనే 250 MB దాకా కెపాసిటీ వాడుకోవచ్చు. ఇదేంటిది స్టాండర్డ్గా ఉండటానికి కొంత ఎంబీ వరకు స్టాండర్డ్గా సూపర్ డిస్క్లో ఉంటుంది, కానీ కొంత ఎంబీ స్టాండర్డ్గా జిప్ డిస్క్లో ఉండదు. మళ్ళీ ఎత్తుక్కుందాం అంటే కనపడదు. హార్డ్ డిస్క్ ఇది నాన్న హార్డ్ డిస్క్ అంటే అంతే మీ అందరు చూసే ఉంటారు హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది అనేది. దిస్ ఇస్ ద హార్డ్ డిస్క్. సిపియూలో ఉండే మెయిన్ కాంపోనెంట్ ఇదే. ఆ కింద డయాగ్రామ్ చూపిస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ హార్డ్ డిస్క్. ఏ హార్డ్ డిస్క్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనిట్ ఆఫెన్ కాల్డ్ ఎస్ డిస్క్ డ్రైవ్ ఆర్ హార్డ్ డ్రైవ్ ఆర్ హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డ్రైవ్ అన్నా అది హార్డ్ డిస్క్ కిందకే వస్తుంది, డిస్క్ డ్రైవ్ అన్నా హార్డ్ డిస్క్ కిందే వస్తుంది. హార్డ్ డిస్క్ డ్రైవ్ అన్నా అదే. దట్ స్టోర్స్ అండ్ ప్రొవైడ్స్ రిలేటివ్ క్విక్ యాక్సెస్ టు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆన్ ఎలక్ట్రోమాగ్నెటికల్లీ చార్జ్డ్ సర్ఫేస్ ఆర్ సెట్ ఆఫ్ సర్ఫేసెస్. ఇది దేని మీద ప్లేస్ అయి ఉంటుంది? దీని చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటికల్లీ చార్జ్డ్ సర్ఫేస్ ఉంటుంది. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ ఎలక్ట్రోమాగ్నెటికల్ చార్జ్డ్ సర్ఫేస్ మీద ప్లేస్ అయి ఉంటుంది. టుడే కంప్యూటర్స్ టిపికల్లీ కమ్ with a hard disk that contains several billion bytes. కొన్ని బిలియన్ బైట్స్ ఉంటాయి, గిగాబైట్స్ ఆర్ స్టోరేజెస్. ఏ హార్డ్ డిస్క్ is really a set of stacked disks, each of which, like phenomena records, has data recorded electromagnetically in concentric circles or tracks on a disk. ఇందులో కూడా డేటా ఎలా రికార్డ్ అవుతుంది? కాన్సెంట్రిక్ సర్కిల్స్ కానీ ట్రాక్స్ రూపాయన ఇందులో డేటా రికార్డ్ అవుతుంది. ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటికల్లీ చార్జ్. సర్ఫేస్ అంతా ఎలక్ట్రోమాగ్నెటికల్లీ చార్జ్ అయి ఉంటుంది ఈ హార్డ్ డిస్క్లో. రైట్, ఏ హెడ్ రికార్డ్స్ ఆర్ రీడ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది ట్రాక్స్. టూ హెడ్స్ ఆన్ one on each side of a disk read and write the data as disk spins. Each read and write operation requires the data to be located, which is operated called as seek. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈచ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ రిక్వైర్స్ ద డేటా టు బి లొకేటెడ్ విచ్ ఈజ్ ఎన్ ఆపరేషన్ కాల్డ్ ఎస్ సీక్. ప్రతి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్కి మనకు కావాల్సిన డేటాని లొకేట్ చేసుకొని ఆ డేటాని తీసుకుంటూ ఉంటాం. లొకేషన్ అంటే ఏంటి మేడం అని అంటేను హార్డ్ డిస్క్లో ఎక్కడ ఉంది అని అంటే కంప్యూటర్స్లోకి వెళ్ళి, కంప్యూటర్స్ నుంచి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి, డిపార్ట్మెంట్ నుంచి డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి, డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి దాని నుంచి ఫోల్డర్లోకి వెళ్ళి అలా ఎక్కడుందో అక్కడ నుంచి తీసుకొస్తాం. ఇదంతా ఇదేంటి లొకేషన్ ప్రొసీజర్ అని అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫైండింగ్ ద అడ్రస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఈ లొకేషన్ ప్రొసీజర్ని ఏమంటాం? సీక్ అని అంటాం. సో హార్డ్ డిస్క్ పర్ఫార్మెన్స్ దేని ద్వారా చెప్తాం? సీక్ టైం, స్పిండిల్ స్పీడ్, లాటెన్సీ, ఈ 3 విధాల వల్ల హార్డ్ డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ చెప్తాం. సీక్ టైం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పొజిషనింగ్ పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీడ్ రైట్ హెడ్ టు రీచ్ ద కరెంట్ లొకేషన్ ఆన్ ది డిస్క్. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఎక్కడైతే మనకి హార్డ్ డిస్క్లో ఎక్కడైతే మన డేటా ఉంటుంది ఆ డేటాని కరెక్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి బయటికి రావటాన్ని ఏంటి? సీక్ టైం అని అంటాం. స్పిండిల్ స్పీడ్, ఇట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్ఫర్ పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ ద స్పీడ్ విచ్ ద డ్రైవ్ ట్రాన్స్ఫర్స్ డేటా. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ రెవల్యూషన్స్ పర్ మినిట్. ట్రాన్స్ఫర్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఇన్పుట్ అనేది మనం కీబోర్డ్ ద్వారా ఇస్తే ఆ ఇన్పుట్ని తీసుకొని మనం దాన్ని అవుట్పుట్గా జనరేట్ చేసేదాన్ని ట్రాన్స్ఫర్ అంటాం. ఈ ట్రాన్స్ఫర్ని మనం ఎంతసేపట్లో చేస్తామో దాన్ని స్పిండిల్ స్పీడ్గా తీసుకుంటాం. తర్వాత లాటెన్సీ is the time required to spinning platter to bring the desired data to read write head. It is measured in milliseconds. It is the time required of spinning platter to bring the desired data to read and write. మన డిజైర్డ్ డేటాని రీడ్ అండ్ రైట్ అంటే స్పిన్నింగ్ ప్లాటర్ అంటే ఏంటి? ఒకదాని నుంచి స్పిన్ అయ్యి
ఒకదాని నుంచి 0 to 1 0 to 1 0 to 1 కన్వర్ట్ అవుతూ స్పిన్ అవుతూ మనకు కావాల్సిన రీడ్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ మానిటర్ మీద కనిపిస్తూ ఉంటే దాన్ని లాటెన్సీ అంటాం. దానికి సంబంధించిన టైం తీసుకున్న దాన్ని లాటెన్సీ టైం అంటాం. సో హార్డ్ డిస్క్ పర్ఫార్మెన్స్ నువ్వు తెలుసుకోవాలి అని అంటే నువ్వు 3 తెలుసుకోవాలి: సీక్ టైము, స్పిన్నింగ్ స్పీడ్, లాటెన్సీ. ఈ 3 తెలుసుకుంటే నీకు హార్డ్ డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ హార్డ్ డిస్క్లో ఏముంటాయి? ఎక్స్టర్నల్ అండ్ రిమూవబుల్ హార్డ్ డిస్క్ అంటే ఏంటి? రిమూవబుల్ హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ అండ్ రిమూవబుల్ హార్డ్ డిస్క్ అంటే ఏంటి? An external hard disk is a separate hard disk that is connected to USB port or firewire port or on system unit. ఇది మీకు తెలియదని నేను అనుకోను, చాలామంది USB పోర్ట్స్ వాడుతున్నారు. ప్లస్ ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కూడా చాలామంది దగ్గర ఉంటాయి. ఇదేంటది? బయట దొరికే హార్డ్ డిస్క్ అది. The advantage of external hard disk is that it can install without opening the system unit. అడ్వాంటేజ్ అదే కదా, సిస్టమ్ యూనిట్ ఓపెన్ చేయకుండా దాన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుని మానిటర్ కనెక్ట్ చేసుకుంటే ఇది ఓపెన్ అయిపోతాం. The storage capacity of external hard disk is up to 4 TB. 4 TB అంటే terabyte. 4 TB and more is up to 4 terabytes and more. Advantage. Some important advantages of this are: these are used to transfer large number of files from one place to another. These disks can store large number of audio and video files easily. These disks can be used as internal hard disks. ఇది ఇందులో పెట్టినట్టున్నాను. చేంజ్ అవ్వట్లా. సో మినియేచర్ హార్డ్ డిస్క్ అంటే చిన్న హార్డ్ డిస్క్. అవి పెద్ద హార్డ్ డిస్క్ చిన్నది. ఇదంతా చూడండి సైజు 0.85 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఆర్ 1.8 ఇంచ్ ఇంతే ఉంది సైజ్, ఇంచెస్లో ఉంది. బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఆర్ అవైలబుల్ ఇన్ మినియేచర్ సైజ్. దీస్ డేస్ సచ్ as portable media, digital camera, smartphones use internal miniature hard disk. The storage capacity of miniature hard disk is in the form of 1 GB to 320 GB. ఇప్పుడు మనకి బయట ఫోన్ కొనేటప్పుడు ఎంత జీబీ, ఇంత జీబీ ర్యాము, ఇంత జీబీ రాము అని చెప్తున్నారు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ మినియేచర్ హార్డ్ డిస్క్. అందులో మినియేచర్ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఆ ఎంత జీబీ అనేది ఇందులో చెప్తాము జరుగుతుంది. అవి చిన్నవి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ మినియేచర్ హార్డ్ డిస్క్. తర్వాత డిస్క్ క్యాచీ. ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఏమున్నాయి? ఫ్లాపీ డిస్క్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లాపీ డిస్క్స్. తర్వాత ఫ్లాష్ మెమరీ స్టోరేజ్, తర్వాత యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్, తర్వాత వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్. ఐ థింక్ ఈ వైర్లెస్ ఫ్లాష్ డ్రైవ్ అనేది మీరు కొంతమంది చూసుంటారు. దిస్ నథింగ్ బట్ వైఫై కనెక్షన్. తర్వాత ఇవి మెమరీ కార్డ్స్లో టైప్స్. తర్వాత సెక్యూరిటీ డిజిటల్ మెమరీ కార్డ్స్, SDXC. ఇవి ఫోన్లో వాడేవి చూడండి, కాంపాక్ట్ ఫ్లాష్ మెమరీ కార్డ్ ఫోన్లో వాడేవి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇదేమో ఆప్టికల్ డిస్క్ అనేది నార్మల్గా మీకు మీరు తీసుకున్న సీడీని ఆప్టికల్ డిస్క్ అని అంటాం. ఇందులో కూడా డిఫరెన్స్ ఉంది. ఏది అవంటాం అనేది చూపించాలి. ఇది సిడి రామ్ అడ్వాంటేజెస్, 2 CDR, ఇవన్నీ మీరు చూసినవే, కానీ వీటి గురించి మీకు క్లారిటీ లేదు. అందుకే డయాగ్రామ్స్ అన్నీ కూడా పెట్టాం. DVDs ఇవ్వండి, ఇది డివిడికి సీడీకి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను నెక్స్ట్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ నాన్న, డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్, డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. నెక్స్ట్ అంతవరకు, రేపు ఈ మిగతావన్నీ కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్లో ఇంతవరకు అయిపోతే హాఫ్ టాపిక్స్ అయిపోయినట్టు. సో టైం అయిపోయింది. లీవింగ్ ఎండ్. అవుట్పుట్ డిస్క్స్ పంపిస్తాను నేను. ఇది అవుట్పుట్ డివైజెస్ను